ప్రైజ్ ది లార్డ్. అక్టోబర్ 12వ తేదీ 2025 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సమస్త జనులకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. తండ్రి అందుకున్న ఆరాధనను కుమారుడైన క్రీస్తుకే చెల్లును. గనుక త్రియేక దేవుడి ఆరాధించే వారముగా, ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన సన్నిధిని వేడుకునే వారముగా, మనకు ఆశ్రయదుర్గముగా కేడముగా ఉండి కాపాడి రక్షించువాడై ఉన్నాడు. ఆయన ప్రార్థనా మందిరంలో మనలను ఆనందింపచేసి ఉల్లచింపచేసేవాడై ఉన్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చువారముగా, ఆయన బలిపీఠం మీద అర్పించు దహన బలులు ఆయన అంగీకరించువాడై ఉన్నాడు. బలులు అనగా విరిగి నలిగిన హృదయమే కదా. కష్ట నష్టాలలో, ఆపదలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, వేదనలలో, బాధలలో హృదయము ఎంతో నలిగిపోవును. ఓదార్చేవారు లేక, ఆదరించేవారు లేక, కనీసం మాట మాత్రానికైనా పలకరించేవారు లేక సతమవుతూ నీరుగారిపోతున్న దుర్బల స్థితిలో నేనున్నాను, భయపడకుము, జడియకుము, నిన్ను కాపాడువాడును నేనే, కొనుకొను నిద్రపోను, నా నివాస స్థలమైన మందిరంలోనికి రండి, నా సముఖమున సమీపముగా ఉండి మొర్రపెట్టుము, నీకు ఉత్తరమిచ్చిదను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉందరని సర్వోన్నతమైన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన రక్షణ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని, దేవుని నామమున రక్షణ పొందని వారైన అన్యులకు కూడా ఆయనను హత్తుకునే విధముగా వారిని అనుమతిస్తున్నాడు. సురక్షితమైన ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆశ్రయం పొందడానికి మీ కొరకు సిద్ధంగా ఉన్నానని, నిన్ను నా సన్నిధికి రాకుండా వెలివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నారు. దేవుని నామమున రక్షింపబడిన వారి కోసం యెహోవా తన చేయి చాచుచున్నాడు. నీవు ఎండిన చెట్టునని అనుకోవద్దు, ఫలించు ద్రాక్షవల్లిగా చేయుటకు నిన్ను అంటగట్టి ఉన్నానని సెలవిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన గుమ్మంలో ప్రవేశించగల కృపా కటాక్షములతో నింపి తన సన్నిధిని నివసింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నిత్యము ఆరాధన మంతవు దేవా, నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ తరుణం నిమిత్తం నీకు కోట్లాను కోట్ల స్థుతులను చెల్లించుచున్నాము. ఈ లోకమునకు వెలుగైన ప్రభువా, ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు. ఎందరో తమ ప్రార్థన అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి 60 100 ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని, ఈ వారం అంతయు మీరు మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని, ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖంలోనూ, విచారంలోనూ, ఆపదలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చెయ్యి పట్టుకుని పైకి లేపము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వదిలింపు చేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో ఈ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. మీరు ఆశీర్వదింపబడినారని నమ్ముచు మీ సహోదరులకు షేర్ చేయగలరు. ఆరాధన
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి